నీ సన్నిధిలో చేరి వచ్చే భాగ్యాన్ని ఇదిగో ఇలాగ మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు. సోదరుడు జాన్ గారిని బట్టి గ్రేసమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఇచ్చిన మరి అహరోను బట్టి నీకే స్తోత్రాలు. కుమార్తె దూరంలో ఉన్నది, వారి కుటుంబం అహరోను రూతుని ప్రేమించి వారికి ఇచ్చినట్టు నీ యొక్క ముగ్గురు బిడ్డలలో మరి చిన్న కుమారుడు ఎఫ్రాయిముని బట్టి సంధ్యారాన్ని బట్టి నీకే స్తోత్రాలు. వారి కుటుంబాన్ని మీరు ప్రభుదేవ ఆశీర్వదించి వారి కుటుంబంలో మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మీరే ఇంతవరకు వారి యొక్క పిల్లలను ప్రభుదేవ చూడటానికి కొరకై మీరు వారికి సహాయపడుతూ వచ్చారు. ఇచ్చిన క్షేమకరమైన ప్రతి పరిస్థితిని బట్టి నీకే స్తోత్రాలు. ఇంతటితోనే మేము తృప్తి పడకూడదు. మీ యొక్క సంకల్పము, నీ ఉద్దేశం మా ఎడల ఏమై ఉన్నదో దానిని ఎరిగి దాని ప్రకారంగా జీవించటమే మీరు మా విషయంలో సంతోషించేది. దానికంటే మరి ఇంకా ఎక్కువ ఏది మా యందు మీరు సంతోషించేది లేదు. అందుకనే మరి మరొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తుంటున్నాం. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మరి కుమారుడు కూడా తన కుటుంబంలో జరుగుతూ వచ్చిన కార్యాలు, తనతో మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు, అనేక విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నీకే స్తుతులు స్తోత్రాలు ముద్రించండి. మరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి సన్నిధిలో కృతజ్ఞులై భవిష్యత్తులో అనేకులకు దీవెనకరంగా సిద్ధపరిచి నడిపించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మరి సమయంలో బలహీనత నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. కావలసిన మాటలు నాకు అందించండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన ప్రభుని సంఘమా, మీకు ప్రభుని క్రీస్తు యేసు నామమున శుభములు తెలియచేస్తూ మరొక్కసారి ఈ యొక్క కృతజ్ఞత కూడిక సందర్భముగా దేవుడు మనతో మాట్లాడవలనని ఆయన ఆశిస్తూ ఉండగా మనమును ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యము కొరకే మనమును సిద్ధపడదాం. ఎందుకంటే నిలబడేది మనుషుడే, మంటి ఘటం. నిలబడే వ్యక్తి ఎలాంటి వాడైనా ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి నుండి దేవుడు మాట్లాడగలడు. ఏ విధమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ అన్ని రకాలుగా దేవుడు మనలను సంధించగలడు. మరి ముఖ్యంగా ఎఫ్రాయిము పేరు నేను చూస్తున్నప్పుడు కోటయ్య అని అంటున్నారు. కోటయ్య ఎక్కడి నుంచి వచ్చాడో అనుకున్నా నేను. కోటయ్య కెరిక నేను ఎందుకన్నానంటే అహరోన్ తోటి అన్న మీ ఎఫ్రాయిం పేరు కోటయ్య కదా, మరి నీ కొడుకు మరి మనవాడు పేరు పెట్టుకుంటే మళ్ళీ రేపు మనకి సుబ్బయ్య పెడతారు మీరు. ఈయనకి ఎఫ్రాయికైనా కోటయ్య అని పెట్టారు, వాడికి ఏదో పేరు పెడతారు. పేరు పెడితే ఇంకేం చేస్తారు మీరు? సుబ్బయ్యో సుబ్బారావు పెడతారు. మళ్ళీ పెట్టుకొని ఏం ప్రయోజనం అన్న ఎట్లనే అన్న అహరోన్తో. నేను కాదన్నా అని అంటున్నాడు. కోటయ్య పెట్టింది. ప్రేమైన వాళ్ళరా, నేను ఇక్కడ మిమ్మల్ని బాధపరచడానికి చెప్పట్లేదు. వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో కొన్ని మాసాలు పిల్లలు పుట్టబోయేసరికి మా సంధ్యమ్మ మా ఎఫ్రాయిముకి ఎంత గుండె గుబాలమంటా వచ్చిందో కదా, కొన్ని నెలలు పుల్లలు పుట్టబోయేసరికి. ఎందుకంటే తోటి కోడలకి ఏమైనా పిల్లలు ఉన్నారు, నాకేమైనా పిల్లలు లేరు. చూడండి కెరిగా ఆ స్త్రీ యొక్క ఆవేదన ఎలాగుంటుందో. కెరిగా ఆ సమయంలో రకరకాలుగా నా చెవిని పడతా వచ్చేవి. అయినప్పటికీ దేవుడు వారిరువురిని ప్రేమించి
నిర్ణయ కాలములో, గుర్తుపెట్టుకోండి, నిర్ణయ కాలములో తగిన సమయములో తగిన విధముగా ఆయన మనకు అనుగ్రహించేవాడు. అది ఆయన ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే కొన్నిసార్లు దేవుడు మనలను పరిశోధిస్తాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయం వచనము 2వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నేను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము. గమనించాలి ఆ పదాలు. ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది అంతే తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము. దేవుడట మనలో అసలు వీడని అదే చెప్తా, మందిరానికి ఎందుకు వస్తున్నావు నీవు అనేది దేవుడు పరిశీలిస్తాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? నేను అందుకని పెళ్ళైనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటావు అనుకుంటావని ప్రశ్న వేస్తుంటాను. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు అని ప్రశ్న వేస్తా. ఏదైనా ఒక వాహనం కొనుక్కుంటున్నప్పుడు దేని కొరకు వాహనం ప్రశ్న వేస్తాను నేను. ఎందుకంటే ఈ దినాలలో ఆ యొక్క ఆలోచన ఏమి ఉండట్లేదు. వాళ్ళు కొన్నారు కాబట్టి నేను కొనాలి, వాళ్ళు కట్టారు కాబట్టి నేను కట్టాలి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి. ఇదే కనుక పంతా కానీ ప్రజల మధ్యలో నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను, ఎందుకు పిల్లలు కలిగి ఉండాలనుకుంటున్నాను, ఎందుకు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకు నేను ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు చదువుకోవాలనుకుంటున్నాను అనే ప్రశ్నకు సరైన సమాధానంగాను మనం ఇవ్వగలిగితే ప్రతిదానికి సరైన అర్థం వస్తుంది. అర్థసహితంగా బ్రతుకుతాం. మొన్న అమెరికాలో ఒక అతను చనిపోయినాడు, 31 సంవత్సరాల వయసులో. అతను చార్లీ కిర్క్ అంటారన్నమాట ఆయన పేరు. ఆయన భార్య ఆ భర్త చనిపోయిన తర్వాత అక్కడ ఉండి అందరి ముందు సాక్ష్యం పంచుకుంటూ, కానీ దాన్ని మాట్లాడుతున్న మాటలు నేను వింటూ వచ్చాను. వాళ్ళిద్దరు మంచి భార్యాభర్తలు అన్నమాట, చాలా చక్కని కపుల్స్, చాలా చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఆమె ఇచ్చినట్టు యొక్క ఆ మాటల యొక్క దాని ట్రాన్స్లేషన్ కూడా తెలుగులో కూడా వచ్చింది, మీరు వినండి కావాలంటే. దాంట్లో ఆమె చెప్తుంది, ఏందో చెప్పిందో తెలుసా? ఒక మాట నేను విన్నాను, అది మొత్తం. దాంట్లో ఒక మాట బాగా గుర్తుంది, నేను చెప్తున్నాను. తన భర్త అనేవాడట ఆమె దగ్గర చనిపోకముందు, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అనేవాడట, నేను నా జీవితంలో నీకు మంచి భర్తగా నేను ఎట్లా ఉండగలను అని తను ఎప్పుడు పరిశోధించుకుంటాడట. ఆమె సంగతి కాదు, ఆయన తనతో అనేవాడట, తన భర్త తనతో అనేవాడట, నేను నా జీవిత కాలంలో నీవు నా పెండ్లి భారీగా చేయబడిన తర్వాత నేను నా జీవితంలో సాయశక్తుల దేవుని కృపను బట్టి నేను మంచి భర్తనగా నీ జీవితంలో మిగిలిపోవాలి అని తను ఆశించి తనతో చెప్పేవాడట మాటలు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? నేను మంచి భార్యగా నీకు నేను ఉండాలని నాకు ఆశ ఉన్నదని అనే భార్యల కానీ, నేను నీకు మంచి భర్తనగా జీవితకాలం అంతా ఉండిపోవాలని నాకు ఆశ ఉన్నది, నేను ప్రార్థన చేసుకుంటున్నానని ఇరువురు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయా. అంటే ఆమె
తన భర్తను ఎంత అద్భుతమైన భర్తను పోగొట్టుకున్నదో తాను మాట్లాడుతూ అక్కడక్కడ కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంది, కానీ చాలా సంతోషంగానే మాట్లాడుతూ వచ్చింది. నా భర్త నా దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయినాడని చాలా సంతోషంతో చెప్తుంది ఆమె. నిజంగా ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎందుకు నేను మాట చెప్పానంటే, ఎఫ్రాయిం కానీ సంధ్య కానీ అలాగని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవిత యాత్రలో నీ భర్త దగ్గర భార్యవుగా నీవు కానీ, కరెక్ట్ నీ భార్య దగ్గర భర్తవుగా నీవు కానీ, భార్య దగ్గర నీ భర్త దగ్గర భార్యగా నీవు కానీ, ఇరువురు నేను నీకు ఎంత మంచి భర్తగా ఉండాలని కనుక నువ్వు కోరుకుంటున్నావు, అలాగే నేను ఎంత మంచి భార్యగా ఉండాలని దేవుడు నువ్వు కోరుకుంటున్నావని ఇష్టపూర్తిగా ఇద్దరు ప్రేమించుకుంటూ మనస్ఫూర్తిగా జీవితాన్ని కొనసాగించండి. నిజంగా ఇల్లు కనుక పరలోకము నుండి ఊడిపడిన స్వర్గంలాగానే ఉంటుంది. ఈ లోకములో దేవుని యొక్క అద్భుతమైనటువంటి యొక్క స్వర్గధామమైన ఒక కుటుంబంగా ఉంటుంది. కానీ నాడు అలాంటి కుటుంబాలు దొరకటం చాలా అరుదు, చాలా అరుదు. ప్రేమైన వాళ్ళరా, ఏదేమైనప్పటికీ ఈ సమయంలో దేవుడు పిల్లలను కొంచెం లేటు చేసినప్పుడు కానీ, పెళ్ళి కొంచెం లేటు చేసినప్పుడు కానీ, ఉద్యోగము కొన్నిసార్లు లేట్ అవుతున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకోవడం కొంచెం లేట్ అవుతున్నప్పుడు కానీ మనం ఆటోమేటిక్గా ఏమనుకుంటుంటామంటే, దేవుడు ఇంకా నా మీద దయతలచలేదు, ఇంకా నాకు కనికరం చూపించట్లేదు, ఇంకా నా మీద ప్రేమ చూపించట్లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత నమ్మకంగా ఉంటున్నాను కదా, ఎందుకు 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 అని మన చాలాసార్లు శోధిస్తూ ఉంటాం. దేవుడిని మనము చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంటాం. ప్రియమైన సంఘమా, చేరువచ్చినట్టుగా ప్రియమైన సహోదరి సహోదరుడా, దూరం దగ్గరలో ఉన్న సహోదరి సహోదరుడా, దేవునికి ఒక ఆలోచన ఒకటి ఉంటుంది, ఎప్పుడు మర్చిపోవద్దు. భర్తవుగా భార్యవుగా నీకే కాదు ఆలోచించింది, నిన్ను కలుగు చేస్తున్న సృష్టికర్తని దేవుడు అక్కడ ఉన్నాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. లోకాసువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఉన్న పరిశీలన గురించి మాట్లాడుతూ దేవుడు వారి విషయంలో దేవుని సంకల్పానట వారు ఏం చేస్తున్నారు, తృణీకరిస్తూ నిరాకరిస్తున్నారు. ఎస్, ఈరోజు అక్కడ ఉన్న ఆ ప్రజలే కాదు, అది ఒక టాపిక్గా తీసుకొని ధ్యానించాలనుకున్నాను. అది ఒక టాపిక్ నా దగ్గర ఉంది. దేవుని సంకల్పములను నిరాకరిస్తూ వెళ్ళిపోతున్న ప్రజలు ఈనాడు కోకొల్లలు ఉన్నారు. అంటే మానవుడు ఏ కాడికి ఎట్లా ఉంటాడంటే, తనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తన ఆలోచన, తన సంకల్పం, తన ఉద్దేశం, తన పక్షంగా, తన భార్య పక్షముగా, తన భర్త పక్షముగా, తన బిడ్డల పక్షముగా, తన యొక్క మనవల పక్షంగా, మనవరాల పక్షంగా జరిగించబడాలని కోరుకుంటాడు. అంతేగాని దేవుని సంకల్పము నా పక్షంగా, నా భార్య పక్షంగా, నా భర్త పక్షంగా, నా కొడుకు పక్షంగా, నా కూతురు పక్షంగా, నా బిడ్డల పక్షంగా నెరవేర్చాలని కోరుకునే వాళ్ళు బహు అరుదు. ఇప్పుడు పుట్టడంతో ఆ బొడ్డాడు పుట్టడంతో భార్య భర్తలు ఒక నిర్ణయం చేసుకొని ఉంటారు, ఏం చేద్దామనో. ఏం నిర్ణయం చేసుకున్నారు? అమ్మాయి పుడితే ఇదని, అబ్బాయి పుడితే ఇదని అనుకుంటారుగా. భార్య భర్తలు పుట్టకముందే ఏమనుకున్నారు? ఏంది ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఏంది మీ ఇద్దరిని అడుగుతుంటే అనుకుంటారా అనుకోరా? ఏం పలకడేది మా ఎఫ్రాయిం? మీ ఇద్దరే అసలు అనుకోలేదా? ఏం చేయాలనుకున్నారు? వాడు అబ్బాయి పుడితే ఎవరు పుట్టినా మంచిదే అనుకున్నాడట మా అభిప్రాయం. ఎవరు పుట్టినా కూడా ఏం చేద్దాం అనుకున్నావు? అది నేను అడుగుతుంది. పుట్టకముందే కొన్ని ఆలోచనలు ఉంటాయిగా. అమ్మాయిని పుడితే ఇక ఇట్లా చేద్దామని, అబ్బాయి పుడితే ఇట్లా చేద్దామని, కలెక్టరో, టీచరో, ఆఫీసరో, పోలీసో, లేకపోతే మిలిటరీ ఆఫీసరో ఉంటాయిగా కొన్ని తలంపులు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మాట,
పుట్టక ముందే తల్లిదండ్రులకు ఆ బిడ్డ విషయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని సంకల్పాలు కలిగి ఉండకూడదని నేను చెప్పట్లేదు ఇక్కడ. కానీ దేవుని సంకల్పమును మనం ఏం చేయకూడదు, వారికి వలె నిరాకరించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం మీకు చాలాసార్లు చూపిస్తానన్నమాట. ఎఫ్ఎస్సి 2:10 చదవండి. ఎఫ్ఎస్సి 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. గమనించాలి ఆ పదాలు. దేవుడు ఎఫ్రాయిముకు సంధ్యకు ఆ బిడ్డ పుట్టక ముందేనట దేవుడు కొన్ని సత్క్రియలు చేయడానికి కొరకు ఏర్పాటు చేశాడట. చదువురా. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన ఆయన పని అయి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి కొరకే మీ కొడుకునిచ్చాడు. గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. చచ్చే వరకు, మీ పిల్లాడు పోయేంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీ సంకల్పం రుద్దొద్దు, మీ ఆలోచన రుద్దొద్దు. 95% కంటే ఎక్కువ శాతం, ఇంక్లూడింగ్ సేవకులు కూడా చెప్తున్నాను, దాదాపుగా వారి ఆలోచనలు రుద్దటమే కానీ పిల్లల మీద దేవుని ఆలోచనలను వారి మీద ఏమై ఉన్నాయో తెలుసుకొని అలాగా దేవునికి అప్పగించుకుంటూ ముందుకెళ్ళిపోయే తల్లిదండ్రులు దాదాపుగా లేరు. ఈ దినాలలో మరి ముఖ్యంగా ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ముందుగానే సిద్ధపరిచిన కొన్ని సత్క్రియలు ఉన్నాయి. ఇక్కడ కూర్చుని మనందరి విషయంలో, పుట్టిన పసిబిడ్డ విషయంలో, పుట్టబోయే వారి విషయంలో కూడా చెప్తున్నాను. సో దేవుడు ముందుగానే కొన్ని సత్క్రియలు చేయటానికి కొరకై ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో భూమి మీదకి ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకొని వస్తున్నాడు. అది ఎరిగి దాని ప్రకారంగా జీవించటం అది బహు కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ కాడికి ఎలాగుంటామంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు బాగా చదువుకొని పెద్దవాళ్ళై మా వృద్ధాప్యములో మమ్మల్ని ఏం చేయాలి, వాళ్ళు ఎవడు ముందే ఎవడనక తెలియదు మనకి. మా జానన్న కూడా అనుకొని ఉంటాడు, ఏమని, మా అహరోన్ అన్న తర్వాత కూతురు బాగా చూడాలని అనుకొని ఉండరా? ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగ కోరుకోవడం తప్పని చెప్పట్లే మాట. ప్రేమైన వాళ్ళరా, మన వృద్ధాప్యములో మనలను చూడటము చూడకపోవటం అనేది తర్వాత సంగతి. అసలు ఆ బిడ్డ ఏ ఉద్దేశంతో పుట్టాడు, అందుకనే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీల తల్లి సూసన్నా వెస్లీ తనకిచ్చిన బిడ్డలందరూ దేవుని దగ్గర పెట్టిందట. అయ్యా, వీరందరిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. అలాంటి తల్లులు ఎవరున్నారండి ఇప్పుడు? లేరు. అందుకనే ఆ ప్రార్థనలో నుండి బయటకు వచ్చిన వాడే జాన్ వెస్లీ. ఐరోపా ఖండాన్ని కదిలించాడు. తెలుసునా? మన వీధిని కదిలించలేకపోతున్నాం. వీధి కాదు, మన ఇంటినే మనం కదిలించలేకపోతున్నాం. ఐరోపా ఖండాన్ని షేక్ చేసిన వ్యక్తి, మెథడిస్ట్ సంఘానికి పితామహుడు ఆయనే, జాన్ వెస్లీ. ప్రేమైన వారు అంటే ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నుంచి తీసుకురాబడిన కుమారుడు జాన్ వెస్లీ. ఎందుకు నేను ఉదాహరణ చెప్పానంటే, పుట్టిన తర్వాత మీ బిడ్డల విషయంలో మీ ఆలోచనలు మీ పిల్లల మీద ఏం చేయొద్దు, రుద్దవద్దు. అది నేను చెప్పేది, రుద్దవద్దు. అలాగే రుద్ది మీ పిల్లలను సర్వనాశనం చేయొద్దు. అది నేను చెప్పేది. నీ సంకల్పం ఏంటిది, నీ ఆలోచన ఏంటిది? మేము ఇలాగ అనుకుంటున్నాం, కానీ అది కాకపోయినా పర్వాలేదు.
నీ ఆలోచన నెరవేర్చబడితే మాకంతే చాలని సంతోషించే తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ. మన జీవిత యాత్రలో కనబడరేమో చూద్దామన్నా కూడా, కనబడరేమో చూద్దామన్నా. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలుసు 127 అధ్యాయములో గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం. సో దేవుడు బహుమానముగా స్వాస్యముగా బిడ్డనిచ్చాడు. ఇప్పుడు బహుమానముగా స్వాస్యముగా ఇవ్వబడిన ఆ బిడ్డ విషయంలో ఈ యొక్క కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేయబడింది. నేను కొన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తానంటే, లోకమునకు మనకు ప్రత్యేకత ఉండాలి. లోకస్తులు పండగ చేసుకొని పోయారు, నువ్వు పండగ చేసుకొని, తేడా ఏంది నీకు నాకు? అదే నేను ప్రశ్న. వాళ్ళ పిల్లల గర్భవతులైతే నువ్వు పండగ తీసుకొని పోయారు, సలిమిళ్ళు తీసుకొని, నువ్వు పోయావు, తేడా ఏంటిదని అడుగుతున్నాను. అది తేడా ఏంటిది? వాళ్ళు దినం చేశారు, నువ్వు దినం చేస్తున్నావు, తేడా ఏంటిది? తేడా ఏంటిది? హామాన్ ఏమన్నాడండి? ఇజ్రాయేల్ యూదా జనాంగం గురించి ఏమన్నాడు? 3వ అధ్యాయంలో ఇస్తే చాలాసార్లు చూసాం. వారి విధులు సకల జనుల విధులకు ఎడగొనేట వేరేగా ఉన్నాయి. క్రైస్తవుడు అంటేనే ఆ విధమైన ప్రత్యేకత అవసరం. లోకం ఏమన్నా అనుకోని కోడే కూయినిగాక, కనుక లోకాన్ని మెప్పించడానికి కొరకు కాదు మనం వచ్చింది ఇక్కడికి, భూమి మీదకి. ఆయనను మెప్పించడానికి కొరకాయ, ఆయన మెప్పించడానికి కొరకు. ఉదాహరణగా చెప్పమంటారా నా జీవితాన్ని గురించి? నేను కూడా మా జాండ్రపేట ఊరిలో క్రైస్తవ వివాహం అంటే ఎట్లా ఉంటుందో నేను చేసుకొని చూపించాలనుకున్నాను. ఇది అనుకోవటం తప్ప? చెప్పండి. నేను చెడ్డదేం కోరలే కదా దేవుని దగ్గర, చెడ్డదేం కోరలా. ఎందుకంటే మా జాండ్రపేటలో కనుక యేసు ప్రభు అంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను. కాబట్టి నేను ఆ విధముగా మా ఊరు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసి పిలుస్తూ క్రైస్తవ వివాహం అంటే ఎలాగ ఉంటుందో, క్రైస్తవ కుటుంబం ఎలాగుంటుందో చూపించాలనుకున్నాను. కానీ అది దేవుడి సంకల్పం కాదు, అది దేవుడి ఉద్దేశం కాదు. ప్రియమైన సంఘమా, గుర్తుపెట్టుకోండి. సో మన జీవితాలలో ఎన్నో విషయాల్లో మన సంకల్పమును దేవుడు నెరవేర్చకుండా వెళ్ళిపోవటం అనేది మనకెంతో బాధగా ఉన్నా అది మనకెంతో ఆశీర్వాదం. నేను అదే చెప్తా యవనస్తులకు ఎప్పుడు. నా జీవితంలో 100% అనుకున్న వేటిని దేవుడు నెరవేర్చలేదు. కాబట్టే నేను ఇక్కడున్నా, లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా మనసు, నా మనస్సాక్షి నేను ఎవడనో నాకు బాగా తెలుసు. దేవుడు ఎప్పటికప్పుడు నలగొడుతూ నా ఆలోచనలు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుడికి ఘనత తీసుకురావాలని నేను కోరుకుంది పెళ్లి ద్వారా. కానీ నీ విధానములో నాకు ఘనతలు అక్కర్లేదయ్యా, నా విధానములో ఘనత నాకు ఉంటే నాకు చాలు అన్నాడు. ఎస్, దేవుని యొక్క పద్ధతి వేరు, మనుషుల యొక్క పద్ధతులు వేరు. అందుకని అంటాడు కదా, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా ఉన్నాయి అన్నాడు. ఎస్, దేవుని యొక్క ఉద్దేశములు అంత శ్రేష్టమైనవి, అంత ఉత్కృష్టమైనవి. అందుకనే కదా ఆ మాట అన్నాడు. చూడండి ఆ మాట, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాం, 8వ వచనం.
9వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము. మనం ధ్యానం అంతా దేని మీద? గర్భఫలం వీలేదే, గర్భఫలం వీలేదే, పెళ్ళి కాలేదే, పెళ్ళి కాలేదే, ఉద్యోగం రాలేదే, ఉద్యోగం రాలేదే, కారు కొనలేదే, కారు కొనలేదే, బిల్డింగ్ కట్టలే. మన ధ్యానం అంతా నిద్రపోతున్నా పడుకున్నా ఏం ధ్యానం అందంతా? పలకండమ్మలారా, బంగారు తల్లులారా, మన ధ్యానం అంతా వేరేగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం ఏం చేయమన్నాడు? ప్రియమైన సంఘమా, మనకి దేవుడికి చాలా వ్యత్యాసం ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మనం మన పక్షముగా మనము ఆలోచించే ఆలోచనలు చాలా చిన్నవి, చాలా చిన్నవి. కానీ దేవుడు మన పక్షంగా ఆలోచించే ఆలోచనలు చాలా అద్భుతమైనవి. యేసేపు విషయంలో తన తండ్రి ఏమనుకొని ఉండొచ్చు? సహజంగా ఉంటే అనుకుంటే వీడు ఇంట్లో అందరికంటే మంచివాడు కాబట్టి వీడు అయితే కొంచెం ఏదో గొప్పవాడు అవుతాడు అనుకుంటాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఐగుప్తు దేశం అంతటికే కాదు, ఐగుప్తు దేశము చుట్టుపట్ల ఉన్న అనేకుల లక్షల కొలది ప్రజలకు కూడు పెట్టే యొక్క వ్యక్తినిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆలోచించండి, యాకోబు ఆలోచన ఎంత ఉంది, కానీ దేవుడు ఆలోచన ఎంత ఉంది? ఆకాశం ఎంత ఉంది. యెషయి తన కుమారుడైన దావీదు విషయంలో ఆలోచన ఏంటిదండి? గొర్రెలు కాసుకోరా, వీడు గొర్రెలకే పనికొస్తాడు అనుకొని వదిలేశారు. అన్నలు కూడా అలాగనే అనుకున్నారు, వీడు గొర్రెలే, వీడి బతుకంతా అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఇజ్రాయెల్ దేశానికి రాజును చేయాలనుకున్నాడు. చూడండి, దేవుని యొక్క సంకల్పములు, దేవుని ఆలోచన ఎంత గంభీరంగా ఉన్నాయో ఆ రెండు ఉదాహరణలు చూడండి చాలు మనకి. జీవితకాలం అంతా నా బతుకంతా ఇంతేలనుకున్నాడు మోషే, 41 సంవత్సరం నుంచి 80 సంవత్సరం దాకా. కానీ దేవుడు అనుకున్నది అది కాదు. 6 లక్షల మంది కాల్బలానికి నాయకుడివే, నువ్వు వారి కానాను దేశానికి ఏం చేయాలి? తీసుకొని పోయి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా, నీలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వెతికినా కూడా ఉండకూడదు. అలాగ చేయాలని దేవుడు కోరుకున్నాడు. చూడండి ఎంత తేడానో. దేవుని సంకల్పములు మనకు తెలియవు. అందుకని దేవుని సంకల్పములు మన జీవితంలో జరగటానికి కొరకు ఇష్టపడుతున్నప్పుడు బాధనుకోక విధేయత చూపించండి, విధేయత చూపించండి. ఎందుకంటే నేను చూపించాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను ఇంకా చూపించవలసినవి ఉన్నాయి, నాలో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ జీవిత యాత్రలో బహుమానముగా స్వాస్యంగా ఇచ్చిన బిడ్డను జాగ్రత్తగా దేవుని మహిమార్థముగా పెంచడానికి ఏం చేయండి? ఇద్దరు ఛాయశక్తులా ప్రయత్నం చేయండి. అది చెబుతున్నాను. వాళ్ళ మీద మీ యొక్క ఇష్టాలు, మీ ఆలోచనలు మాత్రం రుద్దద్దు. ఇక్కడే కూర్చుంది మాకు, నీకు ఆశీర్వాదం. అక్క నిద్రపోతుందో మెలుకుందో, అది ఆశీర్వాదం మన కళ్ళకి ఇట్లేసింది. అప్పుడు దాకా లేకపోతే కురికేది. ఆశీర్వాదం అక్క ఏం చేసిందంటే మనవరాలను తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పా మీకు ఇంతకుముందు, ప్రార్థన చేయన్నా అంటుంది. ఎందుకన్నా? చెవులు కుట్టించడానికంట. నీకు ఎవడిచ్చాడు అధికారం చెవులు కుట్టించమని? నీ కూతురు అనుకుంటున్నావా? నీ సొమ్ము అనుకుంటున్నావా? ఆ బిడ్డకు లెక్క చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు చెవులు కుట్టిస్తావో, ముక్కులు కుట్టిస్తావో, కాలు కుట్టిస్తావో జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చెప్తున్నారు అదే మాట. ఇది కఠినంగానే చెప్తున్నాను మాట. ఈ మాట నీ సోకులు ఉంటే నువ్వు సోకులు చేసుకో.
ఒళ్ళుకు ముక్కులు కుట్టించటాలు, చెవులు కుట్టించడానికి, దానికి మళ్ళీ ప్రార్థన. యెహోవాకు పండుగ ఆచరిద్దామంటారు. ఎవరు? మా అహరోను అన్న. చేసింది ఎవరిని? దూడని. మనం కూడా అంతే. కనుక అన్ని దూడ చేసి పండుగ ఎవరికంట? నేను అందుకనే చెప్పింది మా ఇక్కడ అహరోనికి, పండుగ చేయొద్దు, గింగునే చేయొద్దు అని చెప్పి, గుడి పెట్టదని చెప్పా. పేరేమని ఎవరిది? దేవుడికే. కానీ చేసేది ఏంటిది? లోకాచారం. ఆ అమ్మాయి తింటుందా? సరిపడదు. మీరు మింగటమేగా, మీరు మింగటమేగా అంట. పక్కన వాళ్ళందరూ మింగటమేగా, ఆ అమ్మాయికే మింగదుగా. లేనిపోయి టిఫిన్ పట్టుకొని అక్కలు బయలుదేరుతుంటారు బజార్లో. చూసాను నేను చాలాసార్లు. అబ్బో బయలుదేరుతుంది కావాలి ముఠా అనుకుంటా. ఏం చేద్దాం మరి? ప్రేమైన సంఘమా, గుర్తుపెట్టుకోండి, దేవుని సంకల్పాలకు, దేవుడి ఉద్దేశాలకు, మన ఆలోచనలకు అసలు పొంతలు కుదరదు. మీరు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం చదవండి. అసలు ఎంత భయమేస్తుందో తెలుసో వాక్యం చదువుతున్నప్పుడు. కనుక ప్రతి మాట దర్శిస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది, వణికేస్తుంది. అమ్మో, దేవుడి సమయంలో వచ్చిన బతుకేందో, ఏమవుతుందో. సంఘమా, ఎఫ్రాయిముకి, సంధ్యాకి నేను చెప్పేది అదే. జాగ్రత్త. ఆ బిడ్డ మీద మీ ఇష్టాలను ఏం చేయొద్దు, రుద్దవద్దు. ఆ బిడ్డను ఆత్మీయముగా పెదగనివ్వండి, ఆత్మీయముగా ఎదగనివ్వండి. దేవుడు మీకు బాధ్యత ఇచ్చాడు. ఆ బిడ్డను ఎలాగ పెంచుతారని పరీక్షిస్తాడు దేవుడు. నిజంగా పరిశుద్ధ గ్రంథములో హన్నా పెంచిన విధానము ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. అది అంతే. ఆ విధముగా మందిరంలోకి వెళ్ళిన దగ్గర నుంచి తను ఎన్నడూ చనిపోయేంత వరకు వెనక్కి తిరిగే రాలేదు. అంటే దేవునిలోనే అతను ఏమైపోయాడు, అంత అద్భుతంగా పెంచింది తల్లి. సంఘమా, జ్ఞాపకం చేసుకొని, కుటుంబమా జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా ముందుకెళ్ళడానికి కొరకే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో నేను ఇందాక నా దినభాగం చదువుకుంటున్నాను, స్నానం చేసుకున్నాను, వచ్చి రూములో కూర్చున్నాను. దాదాపుగా కనుక 7 గంటల కావస్తా ఉంది, ఇంకా అరగంట టైం ఉంది. నా దినభాగం మత్తయి సువార్త చదువుతున్నాను. ఒక మాట నన్ను తాకుతూ వచ్చింది. ఈ సందర్భంగా పంచుకొని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన చిరపరిచితమైన భాగం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనమందరం కలిసి చదువుకుందాం. 12వ చరణం చదువుకుందాం. 12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో. సో ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్న ఈ మాటను దేవుడి యొక్క సందర్భముగా మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. అక్కడ ఆ మాటలు గమనించాలి. మొదట్లో ఏమన్నాడు? ఆయన చేట. రెండోది ఏమన్నాడు పదం? తన చేతులు. మూడోది ఏమన్నాడు? ఆయన కళ్ళం. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. ఆయన చేట, ఆయన చేతులు, ఆయన కళ్ళం. సంఘమా, ఈ రాత్రికాల సమయంలో కళ్ళం ఆయనది, చాట ఆయనది. ఆ కళ్ళము కలిగిన చాట కలిగిన ఆ చాట ఆయన చేతిలో ఉంది, దేవదూతల చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. సో గుర్తుపెట్టుకుందాం, ఒకరోజు ఇక్కడ ఉన్న నీవు కానీ నేను కానీ ఆ పసిబిడ్డ కానీ ఒకరోజు మనం అందరం ఏం కాబోతున్నాము? తన కళ్ళములో ఉన్న ఆ యొక్క కళ్ళములో ఉన్న యొక్క ధాన్యము లేదా గోధుమలను తన చాటలోకి తీసుకొని ఏం చేయబోతున్నాడు? అక్కడ ఒక పదం రాయబడింది, బాగుగా శుభ్రము. ఆ పదం నన్ను తాగుతూ వచ్చిందండి. ఆ భాగములో ఆ ఒక్క మాట నన్ను బాగా తాకింది.
గమనించుకోవాలి. చాట ఆయనది, కళ్ళం ఆయనది, ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ కళ్ళములో ఉన్న గింజలన్నీ కూడా ఆయన చేతులతో, ఆయన చేతులలో ఉన్న చాటలో తీసుకున్నాడు. ఎలాగ పడితే అలాగ కళ్ళాన్ని చేయలా, దానిని బాగుగా శుభ్రము చేశాడట. అవును, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అబద్ధమాడేవాడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాడు. ఆయన ఏదైనా చేశాడు అంటే బావుగానే చేస్తాడు, కానీ ఎప్పుడు కూడా అసంపూర్ణంగా, చెడ్డగా ఎప్పుడు ఏదియో. అందుకనే కదా అంటాడు మత్తయి సువార్తలో, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మీరు ఏం చేస్తున్నారు? మంచి ఈవులను ఇష్టానికి ఇవ్వబడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మరి మంచివాడనైనా నేను మీకెందుకు చెడ్డవాటిని తన ప్రశ్న వేశాడు. నిజం, వాస్తవం అది. అయితే ఎంతవరకు చదువుతామే కానీ అది మన జీవితానికి ఎంతవరకు తీసుకుంటాం చెప్పండి. దేవుడు ఇస్తున్నది ఏదైనప్పటికీ అది మంచిదిగానే ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ, చాలా తక్కువ. దేవుడు ఏదో అన్యాయం చేస్తాడు అనుకుంటూనే ఉంటాం. దేవుడు ఏదో నన్ను మర్చిపోయినాడో అనుకుంటూనే ఉంటాం. దేవుడు ఏదో నా విషయంలో కోపంతో ఉన్నాడో అనుకుంటూనే ఉంటాం. కానీ దేవుడు నా జీవిత విషయంలో మంచిదే చేస్తున్నాడని మనం ఎన్నడూ కూడా తలంచలేమండి, తలంచలేం. అదే మనతో దేవుడికి వచ్చిన చిక్కల్లా. అదే మనతో దేవుడు అంటే మన ఆలోచన ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా పట్టుకుందల్లా ఏం కావాలి? బంగారం అవుతూ ఉండాలన్నమాట. అది మన యొక్క అభిప్రాయం. ఆ దేవుడి దగ్గర కోడారంట వాడు. ఏమని కోరాడు? నేను పట్టుకుందల్లా బంగారం కావాలని కోరాడట. ఇప్పుడు అన్నం దగ్గర పోయాడంట వాడు. అన్నం దగ్గర పోయి ఏం చేశాడంట? మరి అంతా బంగారం అవుతుంది, మరి ఇప్పుడు అన్నం కూడా ఏమవుతుంది? ఆడి తెలియదా పాపం. అన్నం తెచ్చుకుందామని చేసుకున్నాడు. ఇటు పట్టుకుని ఏమైంది? ఇప్పుడు తిను అన్నాడు. ఇంకేం తింటాడు? ఇంకేం తింటాడంట? తినేది వేరేదిక. ప్రియమైన వాళ్ళరా, మన కోరికలు ఎప్పటికీ మనల్ని చెరుపుతాయండి. మన ఆలోచన మనల్ని ఎప్పుడు చెరుపుతాయి. ఆయన మనలను ఆయన చాటలోనికి వెళుతూ ఆయన మనలను బాగుగా శుభ్రమే చేయనివ్వండి. ఆయన బాగుగా శుభ్రమే చేసినట్టు ఈ భూమి మీద ఏ మనుషుడును, ఏ దేవతయు, ఏ సేవకుడును, ఏ దేవుడు పేరున ఉన్న వ్యక్తి కూడా ఎవడు కూడా చేయలేడు. బాగుగా శుభ్రం చేయటం అంటే అర్థం ఏంది? బాగుగా శుభ్రం చేయటం అంటే అర్థం ఏందని అడిగా. అన్నిటికీ అర్థాలు ఉంటాయి. అర్థాలు లేకుండా పద్దాలు లేకుండా బైబిల్ ఏమి ఉండదు. ఇప్పుడు మీకు కొన్ని బాగుగా ఉండే విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తా, మీకు కొన్ని జ్ఞాపకం చేస్తా. అవి చెప్తే కానీ ఇది అర్థమవుతుంది మీకు. ఉదాహరణ అందుకో యేసు ప్రభు చెప్పేది. ఉదాహరణ చెప్తే ఆ ఉదాహరణలో ఆయన చెప్పాలనుకున్న భాగమంతా దాంట్లో ఉండిపోతుంది. అందుకని ఉదాహరణ చెబుతూ ఆయన తన మాటలు ఏం చేస్తూ వచ్చాడు? వారికి పంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీకు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. నేను చాలానే రాసుకొని వచ్చాను, కానీ కొన్ని మాత్రం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. వెళ్దాం. యెజరా గ్రంథం తీస్తారా ఒకరు? యెజరా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకరు. యెజరా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తైన హగ్గయి, ఇత్తో కుమారుడికి జకర్యా హెచ్చరించుచూ ఉన్నందున పను బాగుగా. యెజ్రా గ్రంథములోనేమన్నా దేవుడి మందిర నిర్మాణం గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా గ్రంథంలో ఏమన్నా ప్రాకారం నిర్మాణం. ఇప్పుడు మనం ఎక్కడ చదువుకున్నాం?
ఎజ్రా గ్రంథంలో చదువుకున్నాం. ఎజ్రా గ్రంథంలో ఏం జరిగిస్తున్నారు? దేవుడి మందిరం యొక్క పని గమనించాలి. హగ్గయి అలాగనే జకర్యా వీరిద్దరూ కూడా అక్కడ ఉన్న పనివారిని హెచ్చరిస్తూ వచ్చారు, వారిని ధైర్యపరుస్తూ వచ్చారు, వారిని పురుకొల్పుతూ వచ్చారు. తద్వారా పని ఏమైందంటే బాగుగా, అంటే వారు హెచ్చరించక ముందు పని ఏమవుతా వచ్చింది? బాగుగా జరగట్లా, క్రమంగా జరగట్లా, అన్ని సవ్యంగా జరగట్లే. ఎప్పుడైతే వారు దేవుని యొక్క చేత ప్రేరేపించబడి, వీరిద్దరు ప్రవక్తలు, హగ్గయి గ్రంథము జకర్యా గ్రంథం మనకు కనబడతాయి, చివరి పాత గ్రంథం చివరిలో కనబడతాయి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, కట్టబడే విషయములో వారిద్దరు కూడా వెనకాలగా ఉండి కట్టేవారిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, పురికొల్పుతూ దేవుని పేరిట వారిని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆ పని జరిగించే వాళ్ళందరూ బాగుగా పనిని చేస్తూ వచ్చారు. అంటే ఆ మందిరం ఏం చేయబడింది? అద్భుతముగా కట్టబడతా వచ్చింది. పని బాగా జరిగిందన్నమాట, సంతోషంగా జరిగింది, చూడముచ్చటగా జరిగింది. ఆ పని దేవుడికి మహిమ వచ్చేట్లుగా జరుగుతూ వచ్చింది. బాగుగా జరగటం అంటే అది అని అర్థం. మనం చేసే పని మీద దేవుని యొక్క అద్భుతమైన హస్తం ఉండటం, దేవుని యొక్క తోడు ఉండటం, దేవుని యొక్క సన్నిధి ఉండటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడే పని బాగుగా జరుగుతుంది. రెండో మాట జ్ఞాపకం చేస్తాను రండి. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. రాజుల 2:10-30. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చెను. గమనించాలి ఇక్కడి నుంచి. ఓ యెహూ, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున న్యాయమైనదని జరిగించి బాగుగా నీవేం చేశావు? ఇక్కడ మొదటిది ఏమన్నా దేవుడి మందిరము కట్టే విషయములో బాగుగా పని జరిగించారని చెప్పాడు. ఇక్కడ రెండో సందర్భం మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహూకు దేవుడు ఏం చేశాడు? ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటిదంటే యాహాబు యొక్క, యెజెబెలు యొక్క సంతానమైన వారందరూ కూడా నిర్మూలన చేయమని చెప్పాడు. కాబట్టి నేను ఏమైతే నీకు పని అప్పగించానో, బాధ్యత అప్పగించాను, ఓ యెహూ నువ్వేం చేసావు? బాగుగా నెరవేర్చావు, బాగుగా చేసావు. ఎస్ అంటే ఇందాక అహరోను చెప్తూ వచ్చాడు, అక్కడ రాయబడిన మాట, 5 తలాంతులు వాడు ఏం చేశాడు? 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు వాడు ఏం చేశాడు? 2కు 2 సంపాదించాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? వారు తమ జీవితంలో తమకు అప్పగించిన బాధ్యతను పనిని ఏం చేశారు? బాగుగా. యెహూకు వలె ఈ దినాన మన జీవితంలో మనకు అప్పగించబడుతున్న బాధ్యతను బాగుగా చేసేవారంగా ఉంటున్నామా? దేవుడే చెప్తున్నాడండి అక్కడ మాట. దేవుడే యెహూను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ మాట. దేవుడు ఈరోజు ఇక్కడ నిలబడిన నన్ను గురించి, కూర్చుని నిన్ను గురించి, నూతనంగా దాంపత్య జీవితంలో ప్రారంభించి పసిబిడ్డలు కలిగిన ఎఫ్రాయిము కలిగిన సంధ్యా జీవితంలో దేవుడు భవిష్యత్తులో చెప్పగలడా? కనుక నేను చెప్పినది యావత్తు కూడా హృదయానుసారముగా బాగుగా చేసావు ఎఫ్రాయిమా. ఓ సంధ్య, మీకు ఇచ్చినట్టు యొక్క నేను ఇచ్చిన ఆ బిడ్డ విషయంలో మీరు ఒకరి విషయంలో ఒకరు బాగుగా నేను చెప్పినట్లు నెరవేరుస్తున్నారని దేవుడు చెప్పగలిగే అంతస్తులోనికి రావాలి. అది నా ఆశ, దేవుని యొక్క కోరిక రాత్రికాల సమయంలో.
2 అయిపోయినాయి కదా, 3వది రండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. సౌలు బాగుగా వాయింపగలిగిన ఒకరిని విచారించి చాలు. ఇక్కడ 16వ అధ్యాయములో సౌలుకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినప్పుడు ఎట్లా ఉంటున్నాడంటే అసలు మామూలుగా రాజుగా కాదు, అడు పిచ్చోలాగా ఉంటున్నాడు. అందుకొని అక్కడ ఉన్నట్టు నీ యొక్క వాళ్ళందరూ కూడా అన్నారు, అయ్యా నీ యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఒక చక్కగా బాగుగా వాద్యములు వాయించగలిగిన ఒకరిని మేమేం చేస్తాము? తీసుకొని వస్తాం. అతడు పాటలా పాడుతూ వాద్యములు వాయించినప్పుడు నీ దెయ్యం కాస్త ఏమవుతుంది? వదులుద్ది. ఎప్పుడైతే ఆ సలహా చెప్పారో అప్పుడు సౌలు కూడా బాగుగా వాయించగలిగిన ఒకడిని ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఎవరు దొరికాడు? దావీదు దొరికాడు. ఎస్, సౌలుకు దెయ్యం పట్టినప్పుడల్లా అతడు బావుగా వీణని తీసుకుని వాయిస్తున్నప్పుడు సౌలు యొక్క దురాత్మ ఏమవుతా వచ్చింది? పారిపోతా వచ్చింది. సో మొదటిది, బావుగా దేవుడి మందిరం పనిచేస్తూ వచ్చారు. రెండవది, బావుగా వారికి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ వచ్చారు. మూడవది, ఇక్కడ చూసినట్లయితే వారు బావుగా ఏం చేస్తూ వచ్చారు? ప్రేమైన వాళ్ళరా, అతనుకున్న దయ్యాన్ని కాస్త ఏం చేస్తూ వచ్చారు? ఇక్కడ కూర్చున్న ప్రేమైన కుటుంబమా, బిడ్డన కలిగిన మీరు కూడా మీరు బాగుగా దేవుని యొక్క పని చేస్తూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని వాద్యమును వాయించుతూ అనేకులను స్వస్థపరచగలిగిన వ్యక్తులుగా మీరు చేయబడాలని దేవుని యొక్క ఆశయం, దేవుడు కోరిక. దావీదు ఒక్కడే ఆ పని చేయగలడు. దావీదు ఒక్కడే బావుగా వాయించగలడు, బావుగా పాటలు పాడగలడు, బావుగా ఆయన యొక్క సౌలులో ఉన్న అపవిత్రాత్మను ఏం చేయగలడు? పారద్రోలగలడు. ఎస్, ఈరోజు మీ కుటుంబము కూడా అలాగనే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దైవ భయము కలిగి ముందుకెళ్ళటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేశాను కదా, ఇప్పుడు 4వ విషయానికి వస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వ్యక్తిగత జీవితం. రండి, కీర్తన గ్రంథము 81:10. 3 రకాలైన పనులు చేయడానికి కొరకై ఏమని కోరుతున్నారు చదువుదాం. 81:10. నేనే నీ నోరు బాగుగా, చాలంతే. 3 రకాలైన పనులు చేయటానికి కొరకే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నోరు ఏం చేయి? బాగుగా తెరువుము, నేను దానిని. ఎస్, దేవుడు మన నోటిని నింపేట్లుగా మన నోరు ఏం చేయాలట? బాగుగా. ప్రియమైన సంఘమా, దేవుని యొక్క ఆశయం మనల్ని గొప్పవాళ్ళనిగా చేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు నీవు ముందులుగా నీ నోరు బావుగా తెరు. నోరు గట్టిగా మూసుకోబాకు. నేను దానిని నింపుతా, నేను దాన్ని నింపుతా. ఎస్, దేవుడు మన నోటిని నింపేవాడు. ఆయన ఏమన్నాడు? నాతో నా జీవితం యొక్క నీ సేవకు రావటానికి భాగాలది ఒక భాగం. ఇర్మియా 1:9 ఒకరు, యెషయా 51:16 ఒకరు. నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో
నీ నోట నా మాటలను చాలంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, 51:16. వేయినట్లును చెప్పునట్లును, గమనించాలి ఆ పదాలు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో. సో నేను కుటుంబానికి కనుక ఆ 3 మొదటి విషయాలు నెరవేర్చబట్టాను కొరకాయ మీ ఇద్దరిని దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడంటే, మీ నోరులను ఏం చేయండి, బాగుగా తెరవండి. దేని కొరకు? తగాదాలు ఆడుకోవటానికి కాదు, బాగా నోట్లోకి పలావాలు లడ్లు కనుక జాంగ్రీలు పాడటానికి కాదు. దేనికి? నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపుతానన్నాడంటే దేనితోటి? దేంతో అనుకుంటున్నారు మీరు? మా నితిన్ నవ్వుతున్నాడు. బాగా లడ్లు జాంగ్రీలు కరిగట్టుగా బాదుషాలతో నింపుతాడు దేవుడిని బాగా నోరు తెరిస్తే అని అనుకుంటున్నాడట్టుంది. ఈ కాదు, అదుగరా వచ్చా చూపించా. నీ నోటికి తోడుగా ఉంటా, నీ నోట నా మాటలు పెడతా. సో ప్రియమైన సంఘమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడే నీ నోరు తెరవమంటుంటే నువ్వు గట్టిగా మూసుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. దేవుని కొరకే నోరు తెరు. దేవుడు, నేను చెప్పాను కదా, నేను 3 సంవత్సరాలు సేవకు రాకుండా వెనకంజ వేయటానికి కారణములు ఇదొకటి. ఎందుకంటే నాకు మాట నేర్పరితనం లేదు, మాట కారితనం అంతకంటే లేదు. నేను ఒక విషయాన్ని గురించి భౌతిక సంబంధంగానే చక్కగా వాటిని నేను పరిష్కరించి మాట్లాడటం నా చేత కాదు. ఎప్పటికీ స్టిల్ నేను బహిరంగంగానే ఒప్పుకుంటాను. ఆ విషయం బహిరంగానే ఒప్పుకుంటాను. నాకు చేత కాదు మాట్లాడటం. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిర్గమాకాండం 4:11 ద్వారా మనుషునికి గుడ్డినివాడిని కానీ కుంటివాడినిగా కానీ చేసింది ఎవడురా? మనుషునికి నోరిచ్చినవాడు ఎవడు? మోగవాడినే కానీ నత్తివాడిని కానీ చేసింది ఎవడని ఆ మాటలు నన్ను బాగా తాగుతూ వచ్చాయి. నువ్వు కాదురా మాట్లాడాల్సింది, నేను. నీ నోరు బావుగా తెరువంతే నీ పని. నువ్వు ఏం మాట్లాడాలో నీకు ఇచ్చేది నేను. నీ నోట నా మాటలు నింపేది నేను. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన కుటుంబానికి నేను అదే చెప్తున్నాను. దేవుడి గురించి, దేవుని వాక్యమును గురించి, దేవుని మాటల గురించి మీరు నోరు తెరవండి. నోరు తెరిచి దేవుని గురించి చాటి చెప్పండి, ప్రకటించండి. ఇక్కడ కూర్చున్న వారికి కూడా నేను చెప్తున్నాను అదే మాట. నేను నోరు తెరువు బావుగా నింపటానికి ఆయన ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. ఇది మొదటి విషయం. మనం బావుగా దేవుని దగ్గర నోరు తెరిస్తే ఆయన బావుగా నింపేవాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తా, రెండో భాగంలో రండి. 51 కీర్తన 2వ వచనం. చాలంతే. మొదటిది నోరు బావుగా తెరవమంటున్నాడు. రెండవదిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనాకాడు, నన్ను బాగుగా కడుగు, నన్ను శుభ్రముగా కడుగు, నా శరీరములో ఎలాంటి యొక్క మచ్చ లేకుండా నన్ను శుభ్రం చేయి. ఎస్, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు. రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? పేతురు, నీవెన్నడూను నా పాదమును కడుగురాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు. ఎస్, దేవుని దగ్గర మనము అనుదినమును కూడా
అనుక్షణమును కూడా. మొన్న ఆదివారం చెప్పాను కదా, మార్టిన్ లూథర్ చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేశా. ఒక పురుషుడు గుండు చేసుకున్నా, గడ్డం గుండు చేసుకున్నా ఆ రోజు వరకు నున్నంగా ఉంటుంది, కానీ మళ్ళీ తెల్లారేమవుతుంది, మళ్ళీ మొగలకెత్తుతుంటుంది. మళ్ళీ ఏం చేసుకోవాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగనే జీవితంలో ప్రతి దినం దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి సిలువలో కాచిన రక్తములో ఒక్కసారే కడిగేసాడు పాపం. అయితే ప్రతిదినం వాక్యమనే ఉదకముతో రండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడుకాయ. అది రక్తముతో కడగబడేది ఒక్కసారి జరిగిపోయేది. కానీ ప్రతిదినం దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళి మనం వాక్యం అనే ఉదకముతో ఏం చేయాలట, కడుక్కోవాలి. దేని కొరకు? ఆయన ఎదుట మహిమ కలిగిన యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ కలిగిన వ్యక్తిగా నిలబట్టాను కొరకాయ. అందుకని దావీదన్నాడు, నన్ను బాగుగా ఏంచే కడుగు. రెండవ దాంట్లో బాగుగా నన్ను కడుగు అని మనము అనుదినం ఏం చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు సాయంకాలం మోకాళ్ళ మీదకి వచ్చి కొన్ని నిమిషాలన్నా, అయ్యా ఈ దినం తెలుసో తెలియకో ఎక్కడైనా నీకు ఇంకా గాయం రేపుంటే నన్నేం చేయి, నీ వాక్యముతోట నన్ను సరిచేయి, నన్ను చక్కపరచని దేవుని దగ్గర పెట్టుకుంటూ పరిశుద్ధపరుచుకొని పడక మీదకి వెళ్ళిపోవాలి. ఇది ప్రతి దినము జరగవలసిన ప్రక్రియ. ఆయన రక్తము కాదు, ఆయన వాక్యం. ఇక్కడ రక్తము పాపములను ఒక్కసారే క్షమించేసింది, మళ్ళీ రక్తము కాచడు ఆయన. కానీ ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఒప్పించబడుతున్నప్పుడు, వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తుంటాడు. సో ఆ విధముగా నీ నోరు బావుగా తెరవమంటున్నాడు. రెండోది బావుగా కడుక్కోమంటున్నాడు. మూడవ మాట మార్కు సువార్తకి వెళ్ళిపోతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. నేను ముగిచ్చేస్తాను ఇక్కడ. మార్కు సువార్త 7:37. ఈయన సమస్తమును బాగుగా, చాలంతే. ఆయన కొన్నిటిని కాదు బాగుగా చేసేవాడు, సమస్తమును బాగు చేసేవాడు. కాబట్టి ఇంకొక మనిషి దగ్గరికి వెళితే ఇంకొక రకంగా బాగు చేస్తాడేమో, కానీ ఆయన దగ్గరకు వస్తే ఆయన సమస్తమును మనల్ని ఏం చేస్తాడు, బాగుగా చేయగలడు. ఈ రాత్రి సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకోగలవా? మొదట 3 చెప్పాను, తర్వాత 3 చెప్తూ వచ్చాను. చివరిగా మనం చదువుకున్న మాట ఎక్కడ? మత్తయి సువార్త 3:12 రాయబడిన మాట. ఆయన బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో వేసి పొట్టును ఏం చేస్తున్నాడు, కాల్చి పడేస్తున్నాడు. సో చివరిగా 5వదిగా ఆయన ఇవన్నిటిలో మన బావుగా రాగలిగితే ఆయన కొట్టులోకి వెళ్ళే గోధుమ గింజలకు వలె ఆయన బావుగా శుభ్రం చేసినప్పుడు కొట్లోకి వచ్చే గోధుమ గింజలాగా ఉంటావు. లేకపోతే
ఇష్టానుసారంగా జీవిస్తూ పోతూ ఉంటే బావుగా జీవించటానికి నువ్వు ప్రయత్నం చేయకుండా నీ దేవుని దగ్గరికి వెళ్ళి బావుగా ఆ చేసే దేవుని చేతిలో పెట్టుకోకుండా నువ్వు పోతుంటే నువ్వు ఎన్నడూ కూడా కొట్టులోకి రాలేవు, పొట్టులోకి వెళ్తావు. గుర్తుపెట్టుకో. కాబట్టి నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ పాండిత్యం ఉపయోగించవద్దు. ఎందుకంటే చాట తనది, చేతులు తనవి, కళ్ళము తనది. అక్కడ రిజర్వేషన్ల పనికిరావు, అక్కడ రికమెండేషన్ల పనికిరావు. ఎందుకంటే ఆయనే అన్నిటికీ ఆది అంతమయుండి అక్కడ నిలబడతాడు. అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అన్నిటి విషయములు సార్వభౌమాధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఆ కళ్ళములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకై. ఆయనే తీసుకొని పోట కొరకై తిరిగి లోకానికి రానయ్యండి. మరి ఇంకెవరిని పంపించట్లా, ఆయనే మన కొరకై నివాసాలను కూడా సిద్ధపరుస్తున్నాడు. సో మొదటి 3 కార్యాలు బాగుగా చేయటానికి కొరకై, రెండవ 3 కార్యాలు మన జీవితంలో బాగుగా నోరు తెరవటము, బాగుగా మన జీవితాన్ని కడుక్కోవటం, బాగుగా సమస్తను బాగు చేసే దేవుని చేతిలోకి వెళ్ళి సమస్తమును బాగు చేసే దేవుని చేత సమస్తమును చరిచేపట్టం. ఎప్పుడైతే చేస్తామో ఆయన ఒకరోజు వస్తాడు. ఆ దినమున మనము ఆ కొట్టులోనికి ప్రవేశిస్తాం. తలుపు తీయబడుతుంది, నీ కొరకై ప్రవేశము ఉంటుంది. బుద్ధి కలిగిన కన్యకల విషయంలో వెళ్ళిపోతాం మనం. లేదు అంటే బావుగా కడగకపోతే, బావుగా నోరు తెరవకపోతే, సమస్తమును బాగు చేసి దేవుని చేతిలో పెట్టుకోకపోతే మనము తలుపు వెలుపటనే. ఎందుకండి బుద్ధి లేని కన్యకలు బయటే ఉన్నారు? బాగుగానే మాట మీద జ్ఞాపకం చేస్తున్నమాట. అంటే సిద్ధపడ్డారు కానీ బాగుగా వారు ఏం కాలేదు, సిద్ధపడాల. అది మన జీవితము కూడా అంతే. సిద్ధపట్టముకు వేరు, బాగుగా సిద్ధపట్టం వేరు. దానికి ఉదాహరణ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగి కన్యకల విషయం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న కుటుంబం కూడా భవిష్యత్తులో అలాగా వారి జీవితాలు చేయబడాలని, దేవుని చేత బాగుగా కట్టబడుతూ అనేకులకు వారు బాగుగా ఆశీర్వాదకరముగా ఉండాలని మా ఆశ, దేవుని కోరిక. దేవుడు నాకు ఇచ్చినట్టు నీకు భాగం ఇది రాత్రి కొరకాయ. ఆయన బాగుగా శుభ్రము చేసే ఆయన హస్తములలోకి వెళదాం. ఆయనే మిమ్మలను మీకు ఇచ్చిన బిడ్డను కూడా బాగుగా భవిష్యత్తు అంతటినీ తీర్చిదిద్దటానికి కొరకాయ ఆయనే సహాయము చేయునుగాక. అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? నామకరణం. తీసుకురండి, అన్నం తీసుకురండి. ఏంటిదా పేరు అని చూస్తున్నారు కొంతమంది. మా సంధ్యమ్మ అంటుంది, మొన్న ఉంటుంది ఆదివారం. వాళ్ళ మామ నాకు 2-3 వారాల కింద చెప్పాడు, మంచి పేరు పెట్టన్నా, మంచి పేరు. నేను అన్నా అందుకని ఎఫ్రాయింకు కోటయ్య పెట్టావని అన్నా. నేను చేయలేను అన్నాను అంటున్నాడు. సరే ఇక అందుకని నీకేం చేయాలంటే, మాకు సంధ్యమ్మ ఇంగ్లీష్ పేరు పెట్టాను. నేను ఇంగ్లీషో సంస్కృతం ఇది పెడతాలే. మా సంధ్యమ్మ దగ్గరకు వచ్చి అవుతుంది నిన్న మొన్న ఆదివారం. ఎందుకంటే ప్రార్థన చేసుకొని పెడతాము, ప్రార్థన చేసుకోకుండా నేను పెట్టము అని చెప్పాను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఉదయం పూట మా అహరోన్ వచ్చి కనుక ఏం కాదులే పో అహరోన్ అన్న, మాకు వదిలిపెట్టాడు నన్ను, సాయంకాలం మందిరంలో పెడతామంటాడు. నువ్వు అసలు ఆ మైండ్లో పెట్టుకోవాక దేవుడు కార్యం జరిగిస్తాడంట. ఎందుకంటే నువ్వు ఆ మైండ్లో పెట్టుకున్నావు అనుకో ఏం చేస్తాడు దేవుడు? ఏం చెప్పండి, ఇది తుస్సని నేర్పిస్తుంటాడనమాట.
అందుకు ముందర నీ మైండ్ సెట్ బాగా చేసుకో అన్న. ఇందా చెబుతున్నాడు అనమాట మా అహరోను. దేవుడు ఏం చేశాడంట, పొద్దున చూస్తే ఏమొచ్చిందంట, భయం వేసింది. మరి అంతే మరి మన విశ్వాసం. అంటే నేనేదో గొప్పవాడిని కాదు, అంటే మన హృదయం నిండిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ధైర్యం వహించాలి. నేను అదే అన్నా, నీ కొడుకు పెళ్ళి వర్షంలో చేసావు కదా అన్న. మరి ఇందాక ఆయన కూడా చెప్పాడు అన్నమాట, ఏదో రాలేదు ఇంతవరకు. రండి, ఇద్దరు రండి. లేదు ఇటు రండి, ఇద్దరు ఇటు రండి. నిద్రపోయాడా? అబ్బో, మీ వాడు రెడీగా ఉన్నాడు అనమాట. రా, ఏది అన్నం ఏది? ఓనే రాని తీసుకురా, అన్నీ ఒకసారి చేద్దాము, మళ్ళీ పేరు పెట్టాము ఒకసారి, నాన్నకొకటి ఒకసారి. ఏంటిరా ఆడు రెడీగా ఉన్నాడు, నా ముఖం చూస్తున్నాడు. ఇటీ పన్నిటి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి మరి నీ బిడ్డ మరి సంధ్య అయితే చాలా బాధపడతా వచ్చింది. కొన్ని మాసాలు పిల్లలు మరి పుట్టబోయేసరికి వేదన చెందుతూ వచ్చింది. మరి తను నాకు పర్సనల్గా చెప్పకపోయినా 1-2 సార్లు చెప్పింది, కానీ కుటుంబస్తులు మాత్రం పదే చెప్తూ వచ్చారు. అలాగనే గ్రూపులో ప్రార్థన చేసేవారు కూడా మరి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజమే ప్రభాదేవ, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా కోరుకునేది వెంటనే గర్భం ధరించాలని. కొన్ని మాసాలు కూడా ప్రభాదేవ లేట్ అయినా కూడా, ఎందుకంటే చుట్టుపట్ల ఉన్నటువంటి యొక్క అమ్మలక్కలు రమ్మనే మాటలు సామాన్యంగా ఉండవు. దయగల ప్రభాట్టి భయంకరమైనటువంటి యొక్క మాటలతోటి, సూటిపోటు మాటలతోటి పొడుస్తూనే ఉంటారు. మరి ఎందుకు అట్లా చేస్తారో నాకు తెలియదు. దయగల ప్రభ జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా ఈ బిడ్డలను ప్రేమించి మరి ప్రభ ఇచ్చినట్టు యొక్క ఈ గర్భఫలాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. భవిష్యత్ దినములలో ఈ బిడ్డను మరి చక్కగా మరి పెంచడానికి కొరకై వారికి కావాల్సిన జ్ఞానమును, జ్ఞానాత్మను ఇచ్చేయండి. ఆ దినములలో ప్రభదేవ బిడ్డలను పెంచినట్టు యొక్క వారికి వలె ప్రభ నీ బిడ్డలను హన్నాకు వలె బిడ్డను పెంచడానికి కొరకే సహాయం చేయండి. నీకే స్తుతులు, స్తోత్రాలు. మరి సమయంలో పసిబిడ్డకు ప్రభ అన్నం నాకిస్తుండగా ప్రభ నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ బిడ్డకు నామకరణం కూడా ఎడ్విన్ అనే ప్రభ పేరు నామకరణం చేస్తున్నాను. ప్రభ నీకే స్తుతులు, స్తోత్రాలు. మీరు నడిపిస్తూ వచ్చారు గత దినాన్న, మరి ప్రేమ 2 రోజుల కిందట ప్రభ నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆ విధముగా ఎడ్విన్ అనేటి యొక్క నామకరణంతోటి మీరు దీవించండి. అలాగ భవిష్యత్తులో అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డను మీరు సిద్ధపరిచి మీరు మహిమ తెచ్చుకొని వస్తుందిగా ప్రార్థన చేసుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఏం పేరు? ఎడ్విన్ అంటే ఏందో తెలుసా? వెల్దీ ఫ్రెండ్, అంటే ఐశ్వర్యవంతుడైన స్నేహితుడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎడ్విన్ అంటే కనుక ఐశ్వర్యవంతుడైన, సౌభాగ్యవంతుడైన స్నేహితుడు అని అర్థం. కాబట్టి ఇక్కడి నుంచి మరి ఏం పెడతారో నేను మాత్రం ఎడ్విన్ అని పెట్టా, అది గుర్తుపెట్టుకోండి. ఎడ్విన్ అంటే ఏంటిది పేరు అర్థం? ఐశ్వర్యవంతుడైన, సౌభాగ్యవంతుడైన స్నేహితుడు అని అర్థం. మన యేసయ్య ఎవరు మనకి? ఆయనే కనుక ఐశ్వర్యము మనకి, కనుక సకల ఐశ్వర్యములు కలిగిన వాడు ఆయన. కాబట్టి అట్టి పేరుతోటి, ఎందుకంటే ఆయన మనకు తన యొక్క కృప చొప్పున, తన యొక్క సన్నిధి చొప్పున ఆయన ఏం చేస్తాడట? ఫిలిప్పి 4:19 ఏం రాయబడింది? ఆయన తన యొక్క కనుక మహిమైశ్వర్యము చొప్పున, అక్కడ రాయబడిన మాట గమనించాలి. అంటే అలాంటి మహిమైశ్వర్యము కలిగిన స్నేహితుడిగా ఆయన మనకు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ బిడ్డ పేరు అన్నమాట అలా ఉంటుంది అనమాట. సో రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు అలా పెంచడానికి కొరకే దేవుడి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగిచ్చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మరి సమయంలో మరి అహరోను కొన్ని సాక్ష్యం చెప్పడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. అలాగనే మరి ప్రభుదేవ కొన్ని మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. మరి అలాగనే అన్నం కూడా నాకించడానికి సహాయం చేస్తూ వచ్చారు. ఎడ్విన్
అనేటి యొక్క పేరు కూడా నామకరణం చేయడానికి కొరకే నీ బిడ్డకు సహాయం చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో అలాగా ఆ బిడ్డను మరి ప్రేంగలి తండ్రి చూసినప్పుడు మహిమ కలిగిన ఐశ్వర్యము కలిగిన గొప్ప దేవుడు వారికి స్నేహితుడిగా ఉన్నాడని ఆ బిడ్డలను చూసినప్పుడల్లా వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ కూడా అలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా స్నేహితుడిగా, ఐశ్వర్యవంతుడి స్నేహితుడిగా తీర్చిదిద్దబట్టడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీ బిడ్డలు ప్రేమించి ఇచ్చినట్టు నీ యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రభును నా రక్షకుడు మరి తిరిగి బైబిల్ స్టడీ కొరకై సిద్ధపరచండి, సహాయం చేయండి. ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాహరు ఏదని చెప్పు.